السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. మనిషిలోని మనసులో నిద్రపోయే దానవుడిని చురకపెట్టి లేపే పోకడాలను సైతం ఇస్లాం నిషేధంగా ఖరారు చేసింది. పరాయి స్త్రీతో ఏకాంతంలో కూర్చోవటం అధర్మం. అపరిచిత స్త్రీతో ఏకాంతంలో కబుర్లు చెప్పటం, ఆమెతో కలిసి కూర్చోవటం కూడా నీతి బాహ్యమైన చేష్టకు దారి తీయవచ్చు. భార్య మరియు శాశ్వతంగా తనతో వివాహానికి అర్హులు కాని బంధు స్త్రీలు, మహ్రం స్త్రీలు తప్ప మరొక స్త్రీతో పురుషుడు ఒంటరిగా ముచ్చటించరాదు. అంటే వారిపైన నమ్మకం లేక కాదు, వారిద్దరూ సౌశల్యవంతులే కావచ్చు, కానీ ఏకాంతంలో పైశాచిక ప్రవణాలు రావచ్చు, కోర్కెలు బుసలు కొట్టవచ్చు. అలాంటి వాటి నుండి మనిషిని కాపాడే ఉద్దేశంతోనే ఇస్లాం ఈ ఆకాంక్ష విధించింది. ఈ ఏకాంతానికి సంబంధించిన మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రబోధించారు: ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తున్నాడో అతను ఏ పరాయి స్త్రీతో కూడా అక్కడ అతని మహ్రం స్త్రీ ఉంటే తప్ప ఒంటరిగా కలిసి కూర్చోరాదు. ఎందుకంటే అలాంటి స్థితిలో ఆ ఇద్దరి మధ్య మూడో వానిగా శైతాన్ ప్రవేశిస్తాడు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.